వందనాలు. యేసు శిలువలో పలికిన 5వ మాటను చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నానెను. ఆమేన్. నీకే మహిమ ఘనత ప్రభావ చెల్లిస్తున్నానయ్యా. మరి మీరు పలికిన 7 మాటలు బిడ్డలను నీవు నిలబెట్టుకున్నావు, అభిషేకించినందుకు వందనాలు. మరి సహోదరికి కూడా నీకు కావలసిన సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నీవు ఉండి ఆ బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడి మహిమ పొందమని కొద్ది వినపములు యేసయ్య నామములో అడిగి వేడుకను ప్రార్థించి పొందుకుని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మనకి వందనాలు. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. ఇక్కడ చేరి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే మాట 5వ మాట. దేవుడు యేసు ప్రభువు శిలువలో పలికిన 7 మాటల్లో 5వ మాట చెప్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని ఉంది. యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఇంకా రాకమునుపే 1000 సంవత్సరాల క్రితమే దావీదు భక్తుని ద్వారా ప్రవచించబడింది. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుంటే, నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అదేవిధంగా కీర్తనలు 69:21వ వచనంలో చూసుకుంటే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని దావీదు భక్తుని ద్వారా ముందుగానే లేఖనంలో రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు లేఖనము నెరవేరబడాలనే ఆలోచన బలంగా ఉందని మనం ఆలోచించుకోవాలి. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందుగానే కన్య గర్భాన వస్తారని, ఆయన కోసం జ్ఞానులు వస్తారని, ఆయన ఎన్నో అద్భుతాలు బోధనలు చేస్తారని, స్వస్థతలు చేస్తారని, ఆయన సిలువలో మరణించి తిరిగి లేస్తారని లేఖనముల ద్వారా ముందుగానే రాయబడి ఉంది. యేసుక్రీస్తు తప్పన ఏంటంటే లేఖనము నెరవేర్చబడాలి అని మాట మనం నెరవేర్చబడాలని ఆయన ఉద్దేశం. దప్పికొనుచున్నాను అని యేసు ప్రభు పలికారు. ఈ మాట సంపూర్ణమైన దైవత్వానికి మరి మానవత్వానికి సూచిస్తుంది. గెత్సెమనే తోట నుండి కల్వరి కొండ మీద వరకు యేసు ప్రభుని మరి 39 కొరడా దెబ్బలతోనూ కొట్టుకుంటూ మరి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం అనేది చాలా పోతుంది. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు దప్పిక అవుతుందని చెప్పడం అది ఆత్మీయ దప్పిక. మరి మీలో ఎవరికైతే దప్పిక అయితే నా దగ్గరకు రండి, నేను దప్పిక తీరుస్తా అని చెప్పాడు. అలాంటి దేవుడు ఎందుకు దప్పికొంచున్నాడని మనం ఆలోచిస్తే, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని ఆయన దాహము, మరి ఆయన దప్పిక. మరి మన యేసయ్య కాబట్టి మన కోసం, మన పాపాల కోసం మరి తీవ్రమైన వేదన శ్రమ పొంది మన కోసం భయంకరమైన శ్రమను అనుభవించాడు. మరి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అని మనం ఆలోచించుకుంటే, ఆయన కోరిక ఏంటంటే రక్షణ లేని వారు రక్షించబడాలని, రక్షించబడిన వారు ఆయనలో ఎదగాలని. మరి దేవుని యొక్క ఆలోచన ఏ ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదని మరి ఆయన ఆత్మదాహం కలిగి ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసుకుంటే, సమరయ స్త్రీకి యేసుక్రీస్తుకి జరిగిన కొంచెం 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు సమరయ స్త్రీ మాట్లాడుకుంటారు. మరి అక్కడ యేసుక్రీస్తు సమరయ స్త్రీని అడుగుతాడు, అమ్మ నాకు దాహం అవుతుంది అని అడిగినప్పుడు ఆ సమరయ స్త్రీ ఎక్కడ కూడా నీళ్లు తోడి ఆ యేసుక్రీస్తుకి ఇచ్చినట్లుగా ఎక్కడ లేదు. మరి పాపాత్మురాలైన ఆ స్త్రీకి ఆ కొంచెం సేపు మాట్లాడుకున్న డిస్కషన్లో మరి ఆమెని తన ఆత్మ సంబంధమైన నీళ్ళ దాహాన్ని ఆ పాపాత్మురాలకి పరిచయం చేశాడని మనం అక్కడ గమనించుకోవాలి. యేసుక్రీస్తు దప్పిక ఏంటంటే ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని దేవుని యొక్క ఆలోచన, ఆత్మరక్షణలో పొందడం, మనమందరం దేవుని బిడ్డలుగా బ్రతకాలని దేవుని యొక్క దాహము, ఆయనకున్న దప్పిక. మనమందరం రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, ప్రభువుని బిడ్డలుగా జీవించాలని దేవుని యొక్క దప్పిక. మరి దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి, జీవజలాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. మరి మనమే రక్షణ పొందడమే కాదు, మన తల్లిదండ్రులు అయినా, మన తోబుట్టువులైనా, మరి మన భర్త అయినా, మన భార్యలైనా, మన పిల్లలైనా, మన ఫ్రెండ్స్ అయినా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రభువులో ఎదగాలి. వాళ్ళు ఎదగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్గా ఉండి, దేవుని బిడ్డలు ఇలా ఉంటారు అని చెప్పేసి మనం కరెక్ట్గా ఉండి వాళ్ళని కూడా దేవుళ్ళో రక్షించబడడానికి మనం సహాయం చేయాలి.
మరి దేవుని దప్పిక అప్పుడు తీర్చిన వాళ్ళం అవుతాము. మరి ఆ దాహాన్ని తీర్చేవారుగా మనం అందరం ఉంటామని కోరుకుంటూ దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన అందరికీ దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్.